ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కర్కాటక రాశి వారికి యథార్థంగా చాలా చాలా బాగుందని చెప్పవచ్చు. వాళ్ళకి ఆదాయం అనేది ఎక్కువగానే ఉంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వారికి ఆదాయము బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం పుష్కలంగానే వస్తుంది, కాబట్టి అంతకు మించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం బంధుమిత్రులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా చాలా మంచిది. అనవసరంగా గొడవలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి మాట్లాడిన తర్వాత కొంచెం అయ్యో అనవసరంగా అన్నానా అన్న రియలైజేషన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. కాబట్టి కాస్త ముందుగానే మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోవటం చాలా చాలా మంచిది. అలాగే వీరికి పితృదేవతల అనుగ్రహము అనేది ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే బయట ఆగిపోయిన ధనము కొంచెంగా తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యలో ఇప్పుడు విద్యార్థులు విద్యలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా శుభవార్త వినగలుగుతారు. మరి శుభకార్యాలు, గృహంలో శుభకార్యాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి బుధవారం కూడా గణపతి దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించటము చాలా చాలా మంచిది. ప్రతి బుధవారం కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయటం, ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని జపిస్తూ 21 సార్లు ప్రదక్షిణాలు చేయటం, గరికెని సమర్పించటము, అలాగే ఆ ప్రదక్షిణానంతరము దర్శనానంతరము ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఆ తర్వాత తిరిగి రావడం చాలా మంచిది. దీనివల్ల ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ పనిలో అయినా సరే మొదలు పెట్టాక ఆటంకాలు ఇంతకు మునుపు ఏమైనా ఎదురైనా ఇప్పుడు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.